కల్తీ మద్యం అమ్ముతున్న వ్యక్తిపై తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ పెట్టామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. నిందితుడు ఇతర రాష్ట్రాల దేశాల నుంచి నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయిస్తున్నాడని తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజారాం సింగ్ అనే వ్యక్తి హర్యానా నుంచి మద్యం బాటిల్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నాడని చెప్పారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ముషీరాబాద్ ఎక్సైజ్ శాఖ పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారని, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ల్యాబ్లో టెస్టు చేయగా నకిలీ మద్యమని తేలిందని చెప్పారు. గతంలో కూడా రాజారాం సింగ్ చాలాసార్లు విదేశీ మద్యం విక్రయించాడని, కేసులు కూడా పెట్టినా వినకపోవడంతోనే పీడీ యాక్ట్ నమోదు చేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీ మద్యాన్ని ట్రాన్స్పోర్టు యజమానులు అలాగే ట్రావెల్స్ బస్సుల్లో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. నకిలీ మద్యం ప్రజల ఆరోగ్యానికి హానికరమని చెప్పారు. రాష్ట్ర సరిహద్దులో నిఘా పెంచి చెక్పోస్టులను పటిష్టంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నకిలీ మద్యం సరఫరా చేసే వారిపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కేటీఆర్ గారు ఒకరికి సహాయం చేయండి, హెల్ప్ చేయండి, ఏదన్నా గిఫ్ట్ స్మైల్ అని చెప్పేసి గతంలో 3 సంవత్సరాల క్రితం ప్రకటిస్తే మా ఒక మహబూబ్నగర్లోనే 12 అంబులెన్స్లను ఒక వారం రోజులలో మేమందరం కూడా కలిసి వారి బర్త్డే సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఒక 60-70 అంబులెన్స్లను గిఫ్ట్ స్మైల్ భాగంగా అందరం కూడా కొని హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ పేదవాళ్లకు స్కూళ్ళల్లో ఇంకేదైనా ఆర్ఫనెన్స్లలో సహాయ సహకారాలు చేయండి. ఇంకో సంవత్సరం హరితారం బాగా చెట్లు పెట్టాలని చెప్పడం జరిగింది. అట్లా ఒక సేవ చేస్తూ ఒక మంచి కార్యక్రమం చేస్తూ గుర్తుండిపోయేటట్లు ఈ బర్త్డేను ఉపయోగించుకోవాలని చెప్పి మరి మా సంతోష్ గారేమో బర్త్డేకి చెట్లు పెట్టాలని చెప్పి అట్లా ప్రకటిస్తాం. అంటే మా పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మా నాయకులు కానీ ఒక సంబరాలకు కాకుండా ఒక సేవ కార్యక్రమాలకు చేయాలని చెప్పని మరి మా నాయకుడు కేసీఆర్ గారి పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈరోజు మరి 3 కార్యక్రమాలను కూడా సైక్లింగ్ ఉదయం 6 గంటలకే నెక్లెస్ రోడ్లో ప్రారంభమై మరి క్రీడాకారులను ప్రోత్సహించేటట్లు, అదేవిధంగా